హై టు ఆల్ కస్టమర్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అర్జున్ కార్డేకర్, మణికొండ ఓయూ కాలనీ. ఇవాళ మన దగ్గర చూడొచ్చేది ఆల్ న్యూ క్రెటా 2021 క్రెటా మోడల్ అనమాట. ఇందులో వచ్చేసి బేసిక్ ఈ వేరియంట్. ఇది కంపెనీ నుంచి చూసుకుంటే మనకి మీరు ఈ విధంగా ఫాగ్ ల్యాంప్స్ అనేది మనకి ఫాగ్ ల్యాంప్స్ వచ్చినాయి. దీంట్లో ప్రొజెక్టర్ ఇచ్చినాడు, బట్ మనకి ఏంటంటే ఇందులో హాలోజన్ వస్తుంది. మీకు హాలోజన్ ఏ విధంగా వస్తుందో చూపిస్తాను నేను. ఈ విధంగా హాలోజన్ వస్తుంది. దీంట్లోనే మనం ఈ బ్లాప్ అండ్ వాళ్ళది ఎల్ఈడి వేస్తున్నాం అనమాట. 9005 ఈ మోడల్ వచ్చేసి 2 years వారంటీ వస్తుంది. 6000 లూమినెస్ వస్తుంది. అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. సో ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మేము ఏ విధంగా వస్తుంది హెడ్లైట్ అని చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసుకున్నారుగా హాలోజన్ ఏ విధంగా వస్తుందో. అట్ ది సేమ్ టైం ఇందులో వచ్చి మనకి ఈ వేరియంట్లో కంపెనీ నుంచి ఆండ్రాయిడ్ సిస్టమ్ అనేది ఏది రాదనమాట. ప్లెయిన్గా వస్తుంది మీకు. సో ప్లెయిన్గా వచ్చిన దాంట్లో మనం ఈ కీలార్గో వేస్తున్నాము. 10.1 ఇంచ్ కీలార్గో ప్లస్ మనకి వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. ఇందులో 170 డిగ్రీ వైడ్ యాంగిల్ కెమెరా విత్ 1080x720 మనకి పిక్చల్స్ వస్తుంది. ఎఫెక్టివ్ పిక్చల్స్తో వస్తుంది అనమాట ఇది కెమెరా. ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. సేమ్ టైం మనకి ఇందులో మీరు చూసుకోవచ్చు కంపెనీ నుంచి సన్ గ్లాస్ హోల్డర్ రాలేదు. సో ఇది జెన్యూన్ హుండే అనమాట. జెన్యూన్ హుండే ప్రోడక్ట్ మనం ఇన్స్టాల్ చేస్తుంది. ఇది రూఫ్ హోల్డర్ అనమాట. సన్ గ్లాస్ హోల్డర్ విత్ సన్ గ్లాస్ హోల్డర్తో విత్ ఎల్ఈడి లైట్స్తో వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్ ప్రాపర్ ఎక్కడ కూడా వైర్ టెంపర్ లేకుండా డైరెక్ట్ సాకెట్ టు సాకెట్ ఇన్స్టాల్ చేస్తాం ఇది. ఇది సేమ్ టైం మీరు చూసుకోవచ్చు ఇందులో ఇంకా మనం అడిషనల్గా వెహికల్లో కంపెనీ నుంచి ఫాగ్ ల్యాంప్ అనేది రాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఓన్లీ ఇది ఇండికేటర్ వరకే ఇచ్చిందనమాట. అండ్ ఇందులోనే మనం జెన్యూన్ హుండై ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేస్తున్నాం ఇందులో. అండ్ మళ్ళీ ఇందులో వచ్చేసి మీరు చూసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్ కూడా హుండై ఒరిజినల్ ఇన్స్టాల్ చేస్తున్నాం మనం. ఇక్కడ వైర్ లేకుండా డైరెక్ట్ స్టీరింగ్ కంట్రోల్ కూడా హుండై జెన్యూన్ వస్తుంది మనకి. ప్లస్ ఇందులో ఇంకో అడిషనల్ ప్రోడక్ట్ ఏంటంటే మీకు చెప్పాల్సింది నేను కాంపోనెంట్ వచ్చి JBL వాళ్ళది 390 watts పవర్ఫుల్ స్పీకర్ అనమాట. యూ కెన్ కంపేర్ విత్ ది స్పీకర్ మనకు కావాల్సిన ఏదైతే మీరు ఇన్ఫినిటీలో రిఫరెన్స్ సిరీస్ ఉంది దాంతో కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ వెహికల్లో ఇన్స్టాల్ చేసినాం మేము. సో ఇన్స్టాలేషన్ చూపిస్తాను నేను మీకు. ది సేమ్ టైం మీరు చూసుకోవచ్చు మళ్ళీ కంప్లీట్ డోర్స్లో వచ్చి బ్లాప్ అండ్ వాళ్ళదే డాంపింగ్ ఇన్స్టాల్ చేస్తున్నాం మేము. అండ్ మళ్ళీ 70 మ్యాట్, పర్ఫెక్ట్ 70 మ్యాట్. సో ఇది పర్ఫెక్ట్ 70 మ్యాట్ అండ్ మ్యాక్స్ స్పైడర్తో వస్తుంది అనమాట. ఎక్కడ కూడా స్కిడ్ కాకుండా ప్రాపర్ మ్యాక్స్ స్పైడర్తో కంప్లీట్ సెటప్ వస్తుంది. నేను ఇది ఇన్స్టాలేషన్ తర్వాత ఏ విధంగా వస్తుందని చూపిస్తాను. ది సేమ్ టైం మీరు చూసుకోవచ్చు ఇంకోటి సార్ మనకి ఇందులో పార్సల్ ట్రే అనేది కంపెనీ నుంచి రాదనమాట ఈ వేరియంట్లో. దీన్ని కూడా మనం జెన్యూన్ హుండైది పార్సల్ ట్రే మీరు చూపిస్తాను నేను ఎక్కడ మనకి జెన్యూన్ అనేది కనిపిస్తుంది అనేది. ఇక్కడ వస్తుంది మీకు సింబల్, లోగోతో పాటు వస్తుంది మనకి హుండై లోగోది. సో ఇదే పార్సల్ ట్రే మనం బ్యాక్ సైడ్ డిక్కీలో ఇన్స్టాల్ చేస్తున్నాం. సో వెహికల్లో ఒకసారి ప్రాసెస్ వెళ్ళిపోయి మనం వెహికల్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తున్నాం ప్రాసెస్ అనేది చూపిస్తాను నేను మీకు. చూడండి సార్ మనకి డోర్లో వచ్చేసి మీరు చూసుకోండి. ఇప్పుడు ఇన్సైడ్ మొత్తం డ్యాంప్ అయిపోయింది మనకి. ఇన్సైడ్ కూడా ప్రాపర్గా మొత్తం మ్యాక్సిమం పోర్షన్ కవర్ చేసాం అనమాట. ప్యాచ్ వర్కే, బట్ ఎందుకంటే మనం ఇక్కడ అడిషనల్ పార్ట్స్ వేసేందంటే మనకి ముందు వెహికల్స్లో ఏంటంటే గ్లాసెస్ అప్ అండ్ డౌన్ చేసినప్పుడు స్క్రాచెస్ రావడం అలాంటిది అయిందనమాట. సో అందుకని మనం ఈ విధంగా ప్యాచ్ వర్క్ ఇచ్చినాం కంప్లీట్ లోపల. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా ప్యాచ్ వర్క్ ఇచ్చి కంప్లీట్ ఇక్కడ ఈ రింగ్తో పాటు ఇన్స్టాల్ చేసినాం అనమాట. మనం కంపెనీ నుంచి ఈవెన్ రింగ్స్ కూడా రాలేకుండే అనమాట. దీనికి ఈ రింగ్స్ వేసి దానిపై నుంచి ప్రాపర్గా ఇన్స్టాల్ చేసినాం. ఇన్సైడ్కి వాటర్ రెసిస్టెంట్ అనేది ఉంటుంది అనమాట దీనికి. అండ్ క్రాస్ ఓవర్ మనం చూసుకోవచ్చు. ఈ క్రాస్ ఓవర్ నుంచి మనకి అవుట్పుట్స్ వెళ్తాయి. సో క్రాస్ ఓవర్ కూడా ఇక్కడ ప్రాపర్గా ఇట్లా ఇన్స్టాల్ అవుతుంది దీనికి. ఈ విధంగా నేను చూపిస్తాను. ఇది ఇన్సైడ్ డాంపింగ్ అనమాట. అండ్ మళ్ళీ మీరు చూసుకోవచ్చు సైడ్. సో ఇది వచ్చి మీరు చూసుకోవచ్చు బ్యాక్ డోర్కి కంప్లీట్ అవుట్ సైడ్ కూడా కంప్లీట్ ప్యాక్ చేసేసి దానిపై నుంచి మనం స్పీకర్ ఫిట్ చేసినాం. సో ఇన్ అండ్ అవుట్ ప్రతి డోర్కి అయిందనమాట అది. ఈ వెహికల్లో ఇన్ అండ్ అవుట్ ప్రతి డోర్ కావడం వల్ల ఏంటంటే మనకి వెహికల్లో ఆల్మోస్ట్ ఒక్కొక్క డోర్ వచ్చేసి 1.8 to 2.5 kgs పెరిగిందనమాట. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఏదైతే రబ్బర్ కంపెనీ వచ్చిందో ఈ బీడింగ్ అనేది ప్రాపర్ లాక్ అయిపోతుంది. సో ప్రాపర్ లాక్ అయిపోవడం వల్ల రోడ్ నాయిస్ అనేది వెహికల్లోకి కొంచెం తగ్గిపోతుంటుంది అనమాట మనకి.
సో ఇది ప్రాసెస్. అండ్ మళ్ళీ మీరు చూసుకుంటే ఇక్కడ మనం కెమెరా అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసినాం. దీనికి కెమెరా ఇక్కడ వచ్చేసింది. అండ్ పార్సల్ ట్రే ఇక్కడ వచ్చేస్తుంది. ఇంటీరియర్లోకి వెళ్ళిపోయేసరికి మీకు ఇప్పుడు చూసుకోవచ్చు, మనకు కంపెనీ నుంచి ఓపెన్ ఇచ్చినారనమాట. ఆఫ్టర్ డోర్ ప్యాడ్ లాకింగ్ ఇట్లా వస్తుంది మీకు. ఆ డోర్ ఓపెన్ ఉంది. సో ఆ విధంగా. అండ్ మళ్ళీ తర్వాత మనం కంప్లీట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది మీకు. ఇక్కడే మనకి ట్యూటర్ వచ్చింది. సో ఇన్సైడ్ స్పీకర్. ఇది బ్యాక్ సైడ్ డోర్. బ్యాక్ సైడ్ డోర్లో ఈ విధంగా వచ్చింది. అండ్ ఫ్రంట్ డోర్లో చూసుకుంటే మనం ఇక్కడ పైన ఇచ్చినాం. దీనికి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చింది అనమాట. అండ్ క్రాస్ ఓవర్ లోపల ఫిట్ అయిపోయింది. అండ్ మోరోవర్ మనం ఇంటీరియర్లోకి వచ్చి చూసుకుందాం. ఇప్పుడు మీరు చూసుకోండి, స్టీరింగ్ మీద మనకు కంట్రోల్స్ లేవు. ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్స్ లేవు. ప్లస్ మీరు చూసుకుంటే డాష్ బోర్డ్లో వచ్చేసి మనకి ప్లేన్ వస్తుంది. మనం ఈ కీలార్గో అనేది ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో కూడా మనకు ఎక్కడ వైర్ అనేది ట్యాంపరింగ్ లేదు. సో కంప్లీట్ సాకెట్ టు సాకెట్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి రూఫ్ పైన చూసుకుంటే మీరు ఇది సన్ గ్లాస్ హోల్డర్ది ప్లస్. సో ఇది ఎంటీ ఇచ్చినాడు కంపెనీ నుంచి. సో దీన్ని మనం ప్రాపర్గా కట్ చేసుకొని దీంట్లోనే మనం ఇప్పుడు ఈ విధంగా మనం ఇన్స్టాల్ చేస్తాం సార్ ఇది. సో ఇది గ్లాస్ హోల్డర్ మనకి ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ప్రాపర్ ఫిట్టింగ్ ఇట్లా వస్తుంది మనకి ఇన్సైడ్లోకి. ఇది ఓవరాల్గా రిమూవ్ చేసుకొని ఇన్సైడ్ వేస్తాను నేను. అండ్ ఆడియో సిస్టమ్ కూడా ఆల్మోస్ట్ ఫిట్టింగ్ అయిపోయింది మనది. మీరు చూసుకోవచ్చు, ఆడియో సిస్టమ్ కూడా ఇన్స్టాలేషన్ అయిపోతుంది. చూడండి సార్, ఇప్పుడు మార్నింగ్ వచ్చిన క్రేటా మనం ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ ఫిట్ చేసినాము. ప్రొజెక్టర్లలో మనం చూసుకోవచ్చు, మీరు ఎల్ఈడి వచ్చింది మనకి. ఇట్లా ప్రొజెక్టర్స్లో ఎల్ఈడి ప్లస్ మనకి అదేవిధంగా మనకి సైడ్ క్రోమ్స్ మొత్తం కంప్లీట్గా ఈ విధంగా సైడ్ క్రోమ్స్ అన్నీ వచ్చినాయి మనకి. అండ్ డోర్ హ్యాండిల్ క్రోమ్ ఇచ్చినాం మేము ఇక్కడ. ప్లస్ సేమ్ టైంలో మనం లోవర్ గార్నిష్ ఇచ్చినాము. ఇది కూడా మనం ఏదైతే క్లీన్ చేసుకొని ప్రైమర్తో క్లీన్ చేసి ప్రాపర్గా ఫిట్టింగ్ వచ్చిందన్నమాట. డోర్ వైజర్ కూడా కంపెనీది ఇది ప్రాపర్ ఫినిషింగ్. ఎడ్జస్ట్లో మనం ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎడ్జెస్ మొత్తం మనం కార్బన్ ఫైబర్ ఫినిషింగ్తో వచ్చింది. చూసుకుంటే మనం వెహికల్ లుక్ ఇట్లా ఎంటైర్గా సైడ్ నుంచి వచ్చేసి పైన షార్క్ పిన్ యాంటీనా ప్లస్ డోర్ హ్యాండిల్స్, క్రోమ్ హ్యాండిల్స్. అండ్ మీరు వచ్చి ప్రొజెక్టర్లో చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రొజెక్టర్లో ఈ విధంగా ఎల్ఈడి అనేది ఫిట్ అయింది మనకి ఇది. అండ్ మీరు ఇదే విధంగా అక్కడి నుంచి చూసుకుంటే మనకి ఇది వచ్చేసి లో బీమ్, ఇది హై బీమ్, లో బీమ్, హై బీమ్. సో ఇది ఒకటి. అండ్ మళ్ళీ మోర్ ఓవర్ మనం ఇంటీరియర్లోకి వచ్చేసరికి ఇంటీరియర్లోకి వచ్చి చూసుకోండి, మనకి ఇప్పుడు ఈ విధంగా ట్యాన్ ఇంటీరియర్ ఇచ్చినాం అనమాట. మనం వెహికల్లో ట్యాన్ ఇంటీరియర్ వచ్చేసి మీకు కంప్లీట్ ట్యాన్ ఇంటీరియర్ విత్ బ్లాక్ కలర్ ఫినిషింగ్తోని. అండ్ మళ్ళీ మనకి స్టీరియో వచ్చేసి ఇది బ్లాపంక్ వాళ్ళది మెయిన్గా ఈ విధంగా వచ్చింది మనకి. యూఐ అనేది ఈ విధంగా వచ్చింది, మీరు చూసుకోవచ్చు ఇది. అండ్ టచ్ స్క్రీన్ రెజల్యూషన్ అంతా కూడా మనకి ప్రాపర్ వచ్చింది. అండ్ రివర్స్ ఒకసారి మనం రివర్స్ కూడా చూపిస్తాం. ఈ విధంగా క్లారిటీ వస్తుంది మీకు. అండ్ మళ్ళీ ఓవరాల్ లుక్ ఇది. సీట్ కవర్ది ఫ్రంట్ నుంచి ఈ విధంగా వచ్చింది మనకి. అండ్ బ్యాక్ నుంచి చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్లో వచ్చి ఇది సింగిల్ రో కాబట్టి సింగిల్ సీట్ సిట్టింగ్. అండ్ బార్డర్ టు బార్డర్ కూడా ప్రాపర్ ఫినిషింగ్తో మీరు చూసుకోవచ్చు లోపల ఈ విధంగా. అండ్ యాంటీనా వచ్చి షార్క్ పిన్ యాంటీనా. ఈ సిల్వర్ కాంబినేషన్ ఉంది కదా ఇక్కడ మనకి, ఈ సిల్వర్ కాంబినేషన్కి ఇది కూడా సిల్వర్ కాంబినేషన్ వచ్చేసింది అనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు ఓవరాల్గా మనం క్రెటాలో చేంజ్ చేసింది ఈ వేరియంట్కి. యాక్చువల్లీ కస్టమర్ నెక్స్ట్ వీక్ ఎలా చేస్తామనుకుంటున్నారు. సో ఈ వీడియో కనుక నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి సార్ నా ఛానల్.